హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు ది వరల్డ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇప్పటికీ స్ట్రక్చర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి, వర్కింగు, తర్వాత రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, తర్వాత ముఖ్యంగా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ వగైరా గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా మనం డిస్కస్ చేసాం కదండి. సో లెట్స్ హ్యావ్ ఏ రివ్యూ చేసి ఈ మ్యూచువల్ ఫండ్ ఆస్పెక్టు ఈరోజు క్లోజ్ చేద్దాము. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా ఇండెక్స్ ఫండ్స్లోకి వెళ్తాం. ఎందుకంటే మా ఇండెక్స్ ఫండ్స్ అనేది మన కోర్ ఏరియా అయితే కొన్ని మెసేజ్లు నేను అంటే మా అడ్మిన్లు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కొంతమందికి ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే రుచించడం లేదని, ఆ మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నారేంటి, ఇంకేదన్నా అది చెప్తే బాగుంటుంది ఇది చెప్తే బాగుంటుందని. అంటే ఇది కాంప్రహెన్సివ్ కోర్స్ కదా, ఏదో 4 వీడియోలు 5 వీడియోలు చెప్పి వదిలేసేది కాదు కదా. మరి కాంప్రహెన్సివ్ కోర్స్ అయినప్పుడు కవరేజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లేకుండా యాజ్ ఎ బిగినర్ ఆర్ లెర్నర్గా లేదా బిగినర్గా ఏముంది నేర్చుకోవడానికి. మీరు అడ్వాన్స్ లెవెల్లో ఉంటే మీకు ఇది పనికిరాదు ఎలాగో. మరి మీరు జాయిన్ అయ్యింది అడ్వాన్స్డ్ కోర్స్ ఏం కాదు కదండి. అయితే దయచేసి ఏంటంటే మీలో ఎవరికన్నా ఇది అక్కర్లేదు అనుకుంటే, అంటే ఎందుకు ఇది చెప్తున్నారు, ఇది మాకు తెలుసు కదా, ఇది అక్కర్లేదు అనుకుంటే ఈ వీడియో చూడకండి. అంతేగాని మీకు పనికిరాలేదని చెప్పి అందరికీ మిగతా వాళ్ళందరికీ పనికిరాదని ఏం కాదు. సహజంగా మనం ఎట్లా ఉంటుందంటే హ్యూమన్ నేచర్, అందులో మీ తప్పేం లేదు. నాకు ఈ ప్రపంచంలో ప్రతిదీ నాకు ఎంతవరకు పనికి వస్తుంది అనేది చూస్తాను. నేనైనా చూస్తాను, మీరైనా చూస్తారు. ఓ ఫిలిం చూడటానికి వెళ్ళామనుకోండి, ఆ ఫిలిం తాలూకు థీము అందరికీ నచ్చదు. కొందరికి బాగా నచ్చుతుంది, కొందరికి కొద్దిగా నచ్చుతుంది, కొందరికైతే అసలు నచ్చదు, చెత్త అంటారు. అంటే అందరికీ అన్నీ నచ్చవు, అందరినీ మనం ఎప్పుడు మెప్పించలేము. ఇది ఒక నాలెడ్జ్గా తీసుకునేవాళ్ళు తీసుకోండి. ఇది ఆల్రెడీ తెలిసిన వారైతే వదిలేయండి, పెద్ద వరి ఏముందండి, ఏమవుతుంది. కొన్ని వీడియోలు నచ్చకపోతే అక్కర్లేదనుకుంటే వదిలేయండి. అంతేగాని ఇదెందుకు చెప్తున్నారు, ఇది అవసరం, ఇది కాదు, అదేదో చెప్తే బాగుంటుంది కాదు. అంటే మీకు నచ్చలేదని అది ఈ ప్రపంచానికి యూస్లెస్ అని అక్కర్లేదని అనుకోకూడదు. అంటే మనం ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఆఫ్ థింగ్ ఏంటంటే నాకు పనికొచ్చేదే లభించాలి, కావాలి అని అనుకుంటాం. అందులో తప్పేం లేదు. ఒక్కోసారికి నాకు నచ్చిందే, నాకు కావాల్సిందే లభించదు అక్కడ. అది కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనం అందరం కూడా బేసిక్గా సెల్ఫిష్ కదా, హ్యూమన్ నేచర్లో ఉంటుంది అది, సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా నాకు ఎంతవరకు పనికి వస్తుందని నేను చూసుకుంటాను తప్ప ప్రపంచంతో నాకు పని లేదు. బట్ వెన్ వీఆర్ టుగెదర్ విత్ అదర్స్, మరి నలుగురితో నారాయణ అన్నట్లుగానే ఉండాల్సి వస్తుంది. ఈరోజు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు స్ట్రక్చర్ తీసుకుంటే ఎలా ఉంటుంది, చిన్న మొత్తాల్లో చాలామంది మీలాంటి నాలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళి ఒక ఫండ్లో యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం, అందులో మనం డబ్బులు పెట్టి యూనిట్లు కొనుక్కుంటాం. ఆ యూనిట్ ఓపెన్ ఫండెడ్ అనుకోండి, ఆ టైంలో ఆ యూనిట్ వాల్యూ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం మనకు యూనిట్స్ అలాట్ చేస్తారు. ఫస్ట్ టైం అయితే దాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అప్పుడు 10 రూపాయలకే అలాట్ చేస్తారు. మనం ఒక 10,000 రూపాయలు కానీ ఇచ్చినట్టయితే వాళ్ళకి 10 రూపాయల చొప్పున న్యూ ఫండ్ ఆఫర్ కదా, 10,000 రూపాయల చొప్పున ఒక 1000 యూనిట్లు వస్తాయి. అదే 40 రూపాయలకు వచ్చిందనుకోండి, దాని ఎన్ఏవి ఎక్కువ ఎన్నో రోజులుగా నడుస్తుంది అనుకోండి, 40 రూపాయలకు వచ్చిన తర్వాత
అప్పుడు 10,000 పెట్టి కొన్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని యూనిట్లు వస్తాయి? 1000 యూనిట్లు రావు కదా, అందులో 1/4 వస్తాయి. అంటే 250 యూనిట్లు వస్తాయి 40 రూపాయల చొప్పున. అంతేనండి? సారీ, 250 యూనిట్లు వస్తాయి 40 రూపాయల చొప్పున. ఎందుకని? అప్పటికే అది 40 రూపాయల వరకు అచీవ్ చేసింది, అంటే గ్రోత్ వచ్చింది. తర్వాత ఫండు ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి పైన ఎవరు ఉంటారంటే ఒక ఉంటుంది కదా, స్పాన్సర్ ఉంటారు కదా. ఆ స్పాన్సరు సెబీ నుంచి అప్రూవల్ తీసుకుంటాడు కదా, తన నెట్వర్త్, తన ఎక్స్పీరియన్సు అవన్నీ చూపించి ఆ బేసిస్ మీద పర్మిషన్ తీసుకుంటాడు రన్ చేయడానికి. ఒక కస్టోడియన్ లాగా, ట్రస్టీ లాగా నడుపుతారు. అయితే ఛార్జెస్ వసూలు చేస్తారు. అయితే ఒక కస్టోడియన్ కూడా అపాయింట్ చేస్తాడు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా, వీడియో చూడండి చూడకపోతే. ఆ ట్రస్టీలు ఉంటారు కదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో. మరి ఫండ్ మేనేజర్ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి వ్యక్తి. ఫండ్ మేనేజర్ గురించి స్టడీ చేయాలి. యాక్చువల్గా ఫండ్ మేనేజర్ గురించి కొంచెం తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇతని పేరేంటి, ఇంతకుముందు ఏ ఫండ్స్ మేనేజ్ చేశాడు, ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది కొంచెం చూసుకోవాలి. సో ఫండ్ మేనేజ్మెంట్ ఎలా ఉందో, ఎలా చేస్తున్నది. ఫండ్ మేనేజ్మెంట్ అలా ఏం లేదు. ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఒక రీసెర్చ్ టీమ్తో పాటు ఉంటాడు. ఏది కొనాలి, ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి, అవన్నీ చేస్తుంటాడు. ఆ యాక్టివిటీస్ అన్నీ డబ్బులు ట్రస్టీ బ్యాంకు నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి, ఆర్డర్ ప్లేస్ చేస్తారు. తర్వాత కొన్న షేర్లు డిమాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే డిమాట్ అకౌంటు, తర్వాత డే టు డే యాక్టివిటీ, క్యాష్ ఫ్లో, ఇవన్నీ కూడా ఈ ట్రస్టీస్ జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంటారు, చూస్తుంటారు. ఎవరు అందులో ఫండ్స్ విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, ఇంకో రకంగా స్పెండ్ చేయడానికి ఉండదు. అయితే డబ్బులు పోయి డిమాట్లోకి షేర్లు వస్తాయి, లేదా షేర్లు పోయి డిమాట్లో అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి అదంతా ప్రాపర్గా, అదంతా ఓవరాల్గా మానిటర్ చేస్తూ ఉంటుంది సెబీ. అందువల్ల ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ క్లోజ్ చేస్తేనో 20 ఏళ్ళు 25 ఏళ్ళు అంటున్నారు కదా, ఒక్కోసారి లాంగ్ టర్మ్ అంటున్నారు కదా, అప్పటికి ఇది లేకపోతే, అప్పటికి ఇది ఇన్సాల్వెంట్ అయితే, ఈ ఫండ్ మేనేజర్స్ ఒకవేళ అది ఇన్సాల్వెంట్ అయిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, అది నడవలేని పరిస్థితి వచ్చిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పర్సంటేజీ సంపాదిస్తున్నారు కదా, 1% 2% అలాగా. వాళ్ళకి అలాంటి ఛాన్సెస్ ఏం లేవు. లేకపోతే తీసేసి ఇంకో దానిలో చేస్తారు, లేకపోతే దీన్ని ఇంకో దానిలో మెర్జ్ చేస్తారు. అంతేగాని మన డబ్బులు ఎక్కడికి పోవు. ఎందుకంటే మన డబ్బులకి అగెనిస్ట్ అక్కడ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ యూనిట్లో పెట్టుబడి పెట్టబడింది. అవి ఫండ్ వాల్యూ తగ్గితే అప్పుడు మన వాల్యూ ఇది తగ్గుతుంది. అంటే ఒక కంపెనీ 2 కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు కదా, నంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. నంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు డైవర్సిఫైడ్ అవుతుంది. కాబట్టి 1, 2, 4, 5 పోయినా మిగిలినవి ఉంటాయి. అందువల్ల ఏంటంటే జీరో అయ్యే అవకాశం లేదు. వాల్యూస్ తగ్గొచ్చు, కానీ మార్కెట్ బాగోకపోతే జీరో అయ్యే అవకాశం లేదు. వాళ్ళ డబ్బులు పట్టుకుని పోయే అవకాశం కూడా లేదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి దివాళా తీసే పరిస్థితి వచ్చినా మన షేర్లు, మన యూనిట్లు మాత్రం సేఫే. ఎందుకంటే కస్టోడియన్ చేతిలో ఉంటాయి. కస్టోడియన్ వాటిని తన ప్రయోజనాల కోసం, తన కంపెనీ కోసం కానీ ఇంకొక రకంగా కానీ ఉపయోగించడానికి లేదు. అందువల్ల ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం అంటే మన డబ్బులు పోతాయా? టెక్నికల్గా పోవు. అయితే వాల్యూస్ తగ్గితే నష్టాలు రావచ్చు, తక్కువ రావచ్చు. మనం ఒక్కోసారి 50,000 పెట్టుబడి పెడితే మార్కెట్ బాగోపోతే 30,000-35,000 చూపించవచ్చు. అఫ్కోర్స్ ఈక్విటీ అయితే అలా జరుగుతుంది. ఈక్విటీస్ కాకపోతే అలా జరగదనుకోండి. ఈక్విటీస్లో కూడా హై రిస్క్ అంటే మనకు తెలుసు కదా. సెకండ్ దాంట్లోని మ్యూచువల్ ఫండ్స్ సెకండ్ పార్ట్లో మనం దాని గురించి డిస్కస్ చేసాం. సెక్టరల్ ఫండ్స్ ఉంటాయి. సెక్టరల్ ఫండ్స్ తర్వాత స్మాల్ క్యాప్స్ అని ఉంటాయి. ఈ సెక్టరల్ ఫండ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళండి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళకి లాసే వచ్చింది.
ఏం డబ్బులు రాలా. అలాగే నిన్న మొన్నటి వరకు ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమి డబ్బులు రాలే, ఎందుకంటే ఆ ఫార్మా సెక్టర్ యాజ్ ఎ హోల్ డౌన్లో ఉంది కదా. అంతేకాదు ఇంతకుముందు ఐటీ సెక్టర్లో ఎవరైనా పెట్టుంటే అట్లా వాళ్ళు ఎవరు ఇష్యూ చేసినట్టు లేరు. అట్లా చేస్తుంటే ఆ ఐటీ సెక్టర్లో పెట్టిన వాళ్ళకి ఏమి రాలా. వాళ్ళు ఎటొచ్చి లాస్ట్ 1 year 8 months 9 months నుంచి ఇప్పుడు 2018 యాక్చువల్గా ఓవరాల్గా మార్కెట్కి బాగోలేదు. బట్ ఇట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ఇండస్ట్రీ. టర్న్ అరౌండ్ ఒక రకంగా వాటికి సెమీ టర్న్ అరౌండ్. అంతకుముందల్లా ఏం బాగోలేవు. 2018 నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. అట్లా ఏంటంటే రిస్క్ ఏరియాస్ ఉంటాయి కదా, అయితే వస్తే బాగా వస్తాయి, లేకపోతే పూర్తిగా పోతాయి, చాలా ఎక్కువగా పోతాయి. అట్లాంటివి తప్ప పూర్తిగా జీరో అయిపోవటం, లాస్ అయిపోవటం అట్లాంటిదే ఉండదు. మనం ఇండివిజువల్ షేర్లో పెడితే ఒక్కోసారి జీరో అయిపోవచ్చు. ఎందుకు జీరో అయిపోతుందంటే దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేం. ఇండివిజువల్ కంపెనీ అలాగా 10, 15, 20 కంపెనీలు 20, 25 కంపెనీలు తక్కువ లేకుండా పెడతారు మ్యూచువల్ ఫండ్స్లో. మరి 20, 25 కంపెనీల్లో తక్కువ లేకుండా పెట్టినప్పుడు రిస్క్ ఏముండదు, నో రిస్క్ అండి. కొన్ని పోయినా కొన్ని వస్తాయి. తర్వాత పేషెన్స్ ఉండాలి, అది కదా ముఖ్యంగా. స్ట్రక్చర్ అంటే లెసన్ 2లో మీరు గమనించారా, టైప్స్ గురించి డిస్కస్ చేసాం మ్యూచువల్ ఫండ్స్ 2లో. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి. అంటే రిపిటేషన్ ఈజ్ కీ టు మెమరీ. ఎందుకు రివ్యూ చేస్తున్నారంటే అది గుర్తు చేయటానికి. మీకు టైప్స్లో ఈక్విటీ, నాన్ ఈక్విటీ గమనించారా? ఈక్విటీ అంటే పాయింట్ నెంబర్ 1 కనీసం 5 years ప్లాన్ చేసుకోవాలి. తర్వాత రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి. రిస్క్ అయినా పర్వాలేదు, భరించగలను, పర్లేదులేండి, ఏదైనా అయినా కూడా తట్టుకోగలమండి అన్నట్లు ఉండాలి. అంటే ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, 50 years and above, ఏజ్డ్ అంటే మరీ ఎక్కువ కాదు, 50 years and above, వాళ్ళల్లో కొంచెం ఎనర్జీ లెవెల్స్ అందరూ కెంటకీ సూపు ఆయనలాగా ఉంటారు కదా. 50 and above వచ్చినప్పుడు ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. కొంతమందికి అయితే ఎర్నింగ్ కెపాసిటీ కూడా రాను తగ్గే అవకాశం ఉంటుంది. జాబ్ చేసేవాళ్ళు అయితే రిటైర్మెంట్కి వచ్చేస్తారు ఒక కొన్నాళ్ళ తర్వాత. మరి అటువంటి వాళ్ళ దగ్గర మనీ ఉంటే, ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ ఉంటే, రిటైర్ అవ్వబోయే వాళ్ళు ఉంటే, తర్వాత టోటల్గా ఓవరాల్గా వాళ్ళకి ఉన్నటువంటి ఫండ్స్ అదే జీవనాధారం అయితే, అట్లాంటి వాళ్ళండి ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, చాలా తక్కువ చేయాలి. చేసినా కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కూడా డైరెక్ట్ ఈక్విటీలో పెట్టకూడదు, ఎందుకంటే అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత స్పెసిఫిక్ గోల్స్, నాకు 5 ఏళ్లలో ఇంత అమౌంట్ కావాలండి, నేను అండి ఒక 5-6 సంవత్సరాల్లో, లేకపోతే 10 సంవత్సరాల్లో, లేకపోతే 4 సంవత్సరాల్లో ఇల్లు కొనాలనుకుంటున్నానండి, లేదా మా అమ్మాయికి పెళ్లి చేయాలండి, అట్లాంటి డబ్బులు ఉన్నాయనుకోండి ఆ ఫండ్స్, అలాంటివి డైరెక్ట్గా ఈక్విటీలో పెట్టడం అంత మంచిది కాదు కొంచెం, ఎందుకంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. ఒక్కోసారి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 సంవత్సరాలు అలా పడుకునే ఉంటుందండి ఈక్విటీ మార్కెట్. మీరు ఎవరు చూస్తుంటారు అలాంటిది. అప్పుడు చాలా నిరాశ కలుగుతుంది, డిసప్పాయింట్ అయిపోతారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే కొని పడేస్తారు. మరి 3-4 ఏళ్ళు, సంవత్సరం పాటు పెరగకపోతేనే, పడిపోయి ఉంటేనే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అందుకని ఎక్కువైతే చాలా బాధగా ఉంటుంది. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టాలి. అంటే హైబ్రిడ్ ఫండ్స్. బ్యాలెన్స్డ్ అంటే ఏంటి? డెట్ టు ఈక్విటీ. సో డెట్ టు ఈక్విటీ, మీరు ఓకేనండి, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మరి డెట్ టు ఈక్విటీ అయితే ఏమవుతుంది అది చెప్పాను అందులో, జాగ్రత్త చూడండి ఆ వీడియో. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి నెక్స్ట్ చూడండి. కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కదా, కొంచెం ఈ గ్రోత్ కూడా కావాలండి అంటారు, అంటే కొంత పర్సంటేజ్ డెట్, కొంత పర్సంటేజ్ ఈక్విటీలో పెడతారు కదా, అలాంటి ఫండ్స్ చూస్ చేసుకోండి. తర్వాత కొంచెం రైజింగ్ మార్కెట్,
వాలటిలిటీ ఎక్కువగా ఉండి కొంచెం ఒక లెవెల్కి వెళ్ళి ఉన్న మార్కెట్ రైజింగ్ మార్కెట్ అనుకోండి, అప్పుడు కూడా బ్యాలెన్స్ ఫండ్స్లో పెట్టడం మంచిది. అంటే డెట్ టు ఈక్విటీ మంచిది. ఎందుకు డెట్ ఈక్విటీ మంచిది అంటారంటే, ఎప్పుడైనా మార్కెట్ కొంచెం గట్టిగా పడింది అనుకోండి, 10-15%, 20% పడింది అనుకోండి, ఎక్కడుంటాయి మన షేర్ వాల్యూస్ అన్నీ కింద ఉంటాయి. అప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు కూడా అలాగే ఉంది. దాదాపు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి అంతగా అనువుగా లేదు. బాగా సీనియర్లు దీని గురించి మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు పర్వాలేదు, కానీ ఈ మార్కెట్లో 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయటం వర్త్ కాదు. ఎప్పుడు బాగుంటుందండి అంటే, కొంచెం వీక్గా ఉంటే మార్కెట్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పిఈలు ఉన్నాయి చూడండి. నిఫ్టీ పిఈ 28 దగ్గర ఉంది. జూనియర్ నిఫ్టీ అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 అయితే దాదాపు 40 ఉంది. మరి ఈ రేంజ్లో ఇంకెంత ఎక్కువ పైకి వెళ్తుందంటే వెళ్ళొచ్చు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ 10,000కి దిగువకు వస్తే రిస్క్ ఎక్కువ. 10,000కు పైగా ఉన్నంతకాలం పర్వాలేదు. అయినా గేము అంతా ఈక్విటీతో ఆడటం రిస్కే ఎప్పుడు కూడా. కొంత డెట్ టు ఈక్విటీ బాగుంటుంది. ఇట్లాంటప్పుడు కన్నా ఈ మన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేనైతే డెట్ టు ఈక్విటీ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పెరిగింది కదా, అందుకని. ఓకే, సో ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్విటీ విషయంలో అది చాలా ఇంపార్టెంట్. నాన్ ఈక్విటీ అనుకోండి పర్వాలేదు, అంటే లో గ్రోత్ ఉంటుంది, కానీ హై సర్టనిటీ ఉంటుంది. హై సర్టనిటీ అంటే గ్యారంటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ వేరే ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పాను. ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా ట్యాక్స్ సేవింగ్ వాళ్ళు ఉంటే, అంటే ట్యాక్స్ చేయవలసిన పరిస్థితి ఉంటే, మీకు సెక్షన్ 80C కింద 1,50,000 కవర్ అవ్వకపోతే, మీకు హోమ్ లోను ఆ టైపు లేకపోతే, ఉన్నవన్నీ తక్కువైతే, హోమ్ లోను, చిల్డ్రన్ స్కూల్ ఫీజులు అలాంటివి, పిఎఫ్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఇట్లాంటివి అన్నీ కలిపి 1,50,000 సంవత్సరానికి ఉంటే ఇన్వెస్ట్మెంటు పర్వాలేదు. పెన్షన్ స్కీమ్స్ అలా కాకుండా లెస్ దాన్ 1,50,000 అయితే, లేదా అలాంటివి ఏమీ లేకపోతే మీరు తప్పకుండా ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లోకి వెళ్ళటం మంచిది. లక్కీగా ఏంటంటే 3 years వాళ్ళు ఎలాగో ఆపేస్తారు. లాక్ ఇన్ పీరియడ్ 3 years ఎలాగో ఉంది, 3 years తర్వాతే కదా. ఆ 3 years కనీసం ఉంచటం అనేది ఈక్విటీకి చాలా మంచిది. పెరగటం తగ్గటం ఉంటుందండి. తగ్గుతూ పెరుగుతూ ఫైనల్గా ఓవరాల్గా పైకే ఉంటాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఈక్విటీ నంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఓవరాల్గా గ్రోత్ వస్తుందండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ అండి. సో అది ఫస్ట్ 2 ఈక్విటీ బేస్డ్ లెసన్స్లో చెప్పడం జరిగింది. ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత హౌ టు సెలెక్ట్ ఎ ఫండ్. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫండ్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీ ఆబ్జెక్ట్ ఏంటి? మీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివా, షార్ట్ టర్మ్ పర్స్పెక్టివా, ఎంత, మీ గోల్స్ ఏంటి? మీకు ఏదైనా స్పెసిఫిక్ గోల్స్ ఉన్నాయా? 4 ఏళ్లలో 5 ఏళ్లలో నాకు ఇంత అమౌంట్ కావాలని ఉందా? లేకపోతే అట్లా కాదండి, వెల్త్ మ్యాక్సిమైజేషనా? మీ గోల్ క్లియర్గా ఉండాలి. షార్ట్ టర్మ్కి అయితే ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంటు అవాయిడ్ చేయటం మంచిది. కొంచెం లాంగ్ టర్మ్ అయితే 3 to 5 years అయితే, ప్రిఫరబ్లీ 5 years అండ్ అబవ్ అయితే, అది కూడా వెల్త్ మ్యాక్సిమైజేషన్ అయితే
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళండి, బాగుంటుంది. ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళండి. అయితే మరీ అగ్రెసివ్గా స్మాల్ క్యాప్లోకి లేకపోతే సెక్టరల్ ఫండ్స్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఆ మధ్యన నేను జనరల్ వీడియోస్ పెడుతుంటే ఫార్మా షేర్స్ బాగుంటాయండి అంటే, అయితే ఇంకేం ఫార్మా ఇండెక్స్ ఫార్మా దీనిలో ఫార్మా సెక్టరల్ మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తే బాగుంటుంది కదా అని ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారు, ఎవరో నాకు మెసేజ్ కూడా పెట్టారు. నేను నో అని చెప్పాను. ఇప్పుడు ఫార్మా బాగుంది అనుకున్నాం, బాగుంటుంది, 6 నెలల సంవత్సరం బాగుంటుంది, రేపొద్దునకి ఏదైనా తేడా వస్తుంది, ఏదో కారణం వల్ల బాగోదు, అప్పుడు ఏం చేస్తారు? బయటకు వచ్చేస్తారా? నా దృష్టిలో నేను చూసినటువంటి ఇండియన్ మార్కెట్కి సెక్టరల్ మ్యూచువల్ ఫండ్స్ సెక్టర్ వైజ్, అంటే ఫార్మా సెక్టర్కి, లేకపోతే ఐటీ సెక్టర్కి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇట్లా ఏదైనా సెక్టర్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఫండ్స్ ఆఫర్ చేస్తే బెటర్ అవాయిడ్. వాళ్ళకేం పోయింది? ఫండ్స్లో ఫండ్ వాల్యూలో వాళ్ళు తీసుకోవాల్సిన పర్సంటేజ్ తీసేసుకుంటారు కదా. అంటే మన వాల్యూ కదా తగ్గుతూ ఉంటుంది, తగ్గినా తీసుకుంటారు కదా. ఏమండి? తగ్గినా తీసుకుంటారు. అప్పుడు వాటి పరిస్థితి ఏంటి? రిస్క్ కదా. అందుకని బెటర్ అవాయిడ్. స్మాల్ క్యాప్ కూడా అంతేనండి, పెరిగితే బ్రహ్మాండంగా పెరుగుతాయి, లేకపోతే పడిపోతాయి, బ్రహ్మాండంగా పడిపోతాయి. స్మాల్ క్యాప్లో గ్రోత్ షార్ట్ లివ్డ్గా ఉంటుంది. అంటే సెమీ బూమ్ టైంలోని చాలా భయానకంగా పెరుగుతాయి స్మాల్ క్యాప్స్. మార్కెట్లో ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే స్టార్ట్ అయితే ఫస్ట్ పడిపోయేది అవే. తర్వాత కొన్ని తిరిగి కోలుకోలేవు, కొన్ని మాత్రమే కోలుకోగలుగుతాయి. అందులో అంటే ఏంటంటే స్మాల్ క్యాప్స్లో రద్దీ ఎక్కువ ఉంటుంది. రద్దీ అంటే అర్థమైంది కదండి, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మరి ఎంత గొప్పగా ఫండ్ మేనేజర్స్ స్టడీ చేసినా ఏమంటే మన చేతిలో ఉండదండి, వాళ్ళ చేతిలో కూడా ఉండదు. ఫ్యూచర్ అనేది ఎవరి చేతిలోనే ఉండదు. వాళ్ళు అప్పటి ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చూజ్ చేశారు, సెలెక్ట్ చేశారు, కొన్నారు. కానీ అదే కంటిన్యూ అవుతుందని ఫ్యూచరు అలాగే అదే ట్రెండ్ ఫ్యూచర్లో కూడా కొనసాగుతుందని వాళ్ళకి తెలుసా? ఎవరికీ తెలియదే. కంపెనీకే తెలియదే రేపేమవుతుందో. మరి కంపెనీ వాళ్ళకే తెలియని విషయం మనం ఎలా ఊహించగలమండి? అంటే ప్రాబబిలిటీ, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, ది కంపెనీ మే గో అప్, ఇట్ మే ఇంప్రూవ్ ఫర్దర్ ఆర్ ఇట్ మే నాట్ ఇంప్రూవ్. ఫ్యూచర్ అనేది ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేము. అందుకని టైం టెస్టెడ్ అంటే మిడ్ క్యాప్ కొంచెం బెటరు స్మాల్ క్యాప్ కంటే. అందులోని లార్జ్ క్యాప్ అయితే ఇంకొంచెం బెటరు. రిటర్న్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ బట్ యాజ్ ఎ హోల్ సేఫ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లార్జ్ క్యాప్లో కంపెనీస్ ఇప్పుడున్న కండిషన్స్ చూస్తే ఎట్ 11,250 ఆర్ సో, మారుతి లాంటి మదగజాలు. మారుతి చూడండి ఎంత గొప్ప కంపెనీ, దాని గ్రోత్ రేట్ చూడండి లాస్ట్ 4-5 ఇయర్స్లో. పైగా మార్కెట్ లీడర్ కదా మారుతి. ఇప్పుడు టెంపరీగా లోలో ఉందనుకోండి, కానీ హై మార్కెట్ క్యాపిటలైజేషన్ కదా, మళ్ళీ ఏదో రోజున పికప్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ రిసోర్స్ఫుల్. అంటే నేను దాన్ని రికమెండ్ చేసే ఉద్దేశంతో చెప్పడం లేదు, జస్ట్ చెప్తున్నా. అలాగే హెచ్డిఎఫ్సి తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. ఇలాంటి కంపెనీలు టెంపరీగా ఏమవుతుంది, ఒకవేళ టెంపరీ కరెక్షన్కి గురైనా 10% 20% తగ్గినా ఏమవుతాయి, మళ్ళీ పైకి వెళ్తాయండి. మరి చిన్న కంపెనీలు అయితే అడ్రస్ లేకుండా పోతాయి. నేను మనవి చేసేది ఏంటంటే మీ అందరికీ రిస్క్ తీసుకోవద్దని నేను అన్న, కానీ మరీ రిస్క్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి. నేను ఇది చేస్తే నాకు ఎంత పోతుంది, ఏమవుతుంది అని మనకు తెలియాలి.
ఇంత పోయినా పర్వాలేదా, నేను ఐఎమ్ రెడీ ఫర్ దట్. అట్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునే మూవ్ అవ్వాలి. ఈక్విటీలో ఎప్పుడూ ఉంటుంది రిస్క్, ఇన్బిల్ట్ రిస్క్. అందుకని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఓకే, కానీ పోనీ మల్టీ క్యాప్ ఓకే, కానీ కేవలం స్మాల్ క్యాప్ చాలా రిస్క్ అండి. ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఈ ఫండ్ మేనేజర్, చాలా మంచి పాపులర్ ఆయన, స్మాల్ క్యాప్ అని స్మరిస్తూ ఉండేవాడు. 2018 వచ్చింది, ఆయన ఇంటర్వ్యూలు కూడా చేయటం లేదు జనాలు, ఈ మధ్యన తగ్గిపోయినాయి. ఆయన అయితే 40, 45, 50, 60% గ్రోత్ చూపించాడండి. ఫండ్లో ఇండివిజువల్ షేర్స్లో 40, 50% ఏంటి, 100% చూపించవచ్చు. కానీ నంబర్ ఆఫ్ షేర్స్ కలగూర గంపలా తీసుకుని వాటిలో 40% చూపించడం అంటే రెడ్ సాల్యూట్ అండి. ఇట్స్ నాట్ సో ఈజీ. కానీ ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 6-7 మంత్స్లో పాపం చాలా దయనీయ స్థితిలో ఉంది. కొన్ని 50%, 60%, 100% పడిపోయినాయండి. ఏంటి పరిస్థితి, ఏంటి చేయాలి ఇప్పుడు చెప్పండి. అది నేను చెప్పేది ఏంటంటే, ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈఎల్ఎస్ఎస్ సేఫే, ట్యాక్స్ సేవింగ్ వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు, చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ట్యాక్స్ సేవింగు మీకు 1,50,000 అదర్వైజ్ కవర్ అవ్వకపోతే ఏమాత్రం అమౌంట్ తగ్గినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 1,10,000 అవుతున్నది అనుకోండి, ఆ 1,10,000 మిగతా అన్నింటిలో కవర్ అయితే ఈ పిఎఫ్లు అవన్నీ కలిపి మిగిలిన 40,000 చక్కగా ఈఎల్ఎస్ఎస్లో పెట్టండి. అదర్వైజ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి 1-4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి. ఓకే అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈక్విటీకి ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలనేది మీరు గుర్తుంచుకోవాలి. షార్ట్ టర్మ్కి అసలు ఈక్విటీ జోలికి వెళ్ళకండి, వేరే ఆప్షన్స్ చూసుకోండి. ఈయన ఇలాగే చెప్తారు, మరీ కన్సర్వేటివ్గా ఆలోచిస్తున్నారు, మేము చేయలేదేంటి, షార్ట్ టర్మ్ అది చేస్తే వచ్చింది, ఇది చేస్తే వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసాము, అలాంటి వాళ్ళు ఉన్నారు. మీ అదృష్టం బాగుండి అంతా ఎవ్రీథింగ్ ఓకే, మీకు వచ్చిన డబ్బులు ఓకే, కానీ బట్ ఓవరాల్గా మంచి గణనీయంగా ప్రాపర్గా విజిబుల్గా బెనిఫిట్ కావాలి కనబడాలంటే కొంచెం లాంగ్ టర్మే ఉండాలండి. ఇది అనుభవం చెప్పిన పాఠం. మీ ఇష్టం, కావాలనుకుంటే పాటించండి, లేకపోతే లేదు. తర్వాత సెలక్షన్ ఆఫ్ ఏ ఫండ్ విషయంలో నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టార్ రేటింగ్ చూడండి. స్టార్ రేటింగే కాదు, మీ ఆబ్జెక్టివ్ ఏంటో చూడండి, మీ అవుట్లుక్ ఏంటో చూడండి. మీరు 2 years, 3 years, 5 years అది ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, స్పెసిఫిక్ పర్పసా లేకపోతే వెల్త్ మ్యాక్సిమైజేషనా, ఈ కొంచెం క్లారిటీ ఉండాలి. తర్వాత పాస్ట్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని స్టార్ రేటింగ్ ఉంటుంది. 3 star అండ్ అబోవ్ కొంచెం బాగుంటుంది కదా. బట్ అట్ ది సేమ్ టైం పాస్ట్ పెర్ఫార్మ్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఎన్ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్. అది తెలుసు కదా. ఇప్పుడు వరకు స్మాల్ క్యాప్లు అవి మిడ్ క్యాప్లు బాగా పెర్ఫామ్ చేసినాయి, మరి ఇప్పుడు చేయటం లేదు, ఏమంటారండి. కాబట్టి పాస్ట్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనం తప్పనిసరిగా మనం డెసిషన్ తీసుకుంటాము. బట్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. తర్వాత మనం కొన్ని జస్ట్ ఇంటర్నెట్లో ఎలా ఓపెన్ చేసి ఎట్లా చూడాలనే దానికి కొద్దిగా తెలియని వాళ్ళకి, చాలామందికి తెలుసు అనుకోండి, చాలామంది తెలిసిన వాళ్ళకి అది అవసరం లేదు, బోర్ కొట్టి ఉంటుంది. మరి అసలు ఏం తెలియని వాళ్ళ కోసం ఎట్లా ఓపెన్ చేసి చూడాలనే దాని గురించి కొంచెం చెప్పాను నేను. ఆ లైన్లో గూగుల్ సెర్చ్లో వెళ్ళి ఆ లైన్లో మీరు చూడాలి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం అవగాహన వస్తుంది. అలా స్టడీ చేసి, కంపారిటివ్ స్టడీ చేసి, బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏంటి వీళ్ళకి, అంటే దేంతో కంపేర్ చేస్తున్నారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ని చూసుకోవాలి. ఇప్పుడు లార్జ్ క్యాప్ అనుకోండి, సాధారణంగా సెన్సెక్స్తో కానీ నిఫ్టీ 50తో కానీ కంపేర్ చేస్తారు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనుకోండి, నిఫ్టీ నెక్స్ట్ 50 అటువంటి వాటితో కంపేర్ చేస్తారు. ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ తోటి కంపేర్ చేస్తున్నప్పుడు నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందండి. ఇప్పుడు టీఆర్ఐతోనే కంపేర్ చేయాలి వాళ్ళు. నిఫ్టీలు అవన్నీ చేస్తే టీఆర్ అంటే ఐ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్,
ఇంతకుముందు ఏంటి, జనరల్ ఇండెక్స్ ఎక్స్క్లూడింగ్ డివిడెండ్స్, బెనిఫిట్స్, బోనస్ అవి చూపించేవారు. ఇప్పుడు కుదరదు. టోటల్గా ఆ షేర్కి వచ్చిన డివిడెండ్లు వగేరా వగేరా, రైట్స్ ఇష్యూలు అవి ఏదైనా ఉంటే, బెనిఫిట్స్ ఉంటే అన్నీ కలిపి చూపించాలి. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ ఎలాగో టోటల్ రిటర్న్ ఇండెక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాయి, అట్లా చూపించి కంపేర్ చేయాలి టీఆర్ఐ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి చాలా గడ్డు పరిస్థితి, అంటే టఫ్ టైం, దెర్ ఈజ్ అ టఫ్ టైం నౌ. నేను ఒక 5 to 10 minutes, 10 minutes to 15 minutes దాని గురించి మాట్లాడతాను. లేటెస్ట్ పొజిషన్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్కి. ఇప్పుడు ఈ మధ్యన సెబీ వారు కొన్ని ఆంక్షలు విధించారు, అది బేస్ చేసుకుని దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఏమండి, దట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, చేయాలనుకుంటే అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇదంతా, మ్యూచువల్ ఫండ్స్లో మేము అసలు ఇన్వెస్ట్ చేయమండి, మేమంతా ఈక్విటీనండి, షేర్ ఆ షేరు ఈ షేరు స్టడీ చేస్తానండి, అది చేస్తాను ఇది చేస్తానని ఉడుకు రక్తంతో కొంతమంది ఉంటారు, ఆలోచిస్తుంటారు. కొంతమంది అయితే ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్ వరకు వెళ్ళిపోతారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఉడుకు రక్తం ఉన్న తమ్ముళ్ళు కొంచెం జాగ్రత్తగా తల నెరిసిన వాళ్ళ అనుభవాన్ని కూడా తీసుకోండి. బిగినర్స్ 1 to 3 years నుంచి ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళు విధిగా కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టి తీరాలి, మీరు ఎంత మహామహులైనా. ఎందుకంటే ఆ మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్, మీ ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ రెండు కంపేర్ చేసుకోవటం వీలవుతుంది కదా, అవునా కదండి. అందుకని విధిగా పెట్టి తీరాలి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను ఇంత ఎక్కువగా చెప్పడం, మాట్లాడటం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడతానండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్. ఏంటి బ్రీఫ్గా లేటెస్ట్ ఏమిటి మ్యూచువల్ ఫండ్ గురించి, సెబీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు లక్కీగా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇదో అనుకోకుండా సెబీ కొత్తగా ఆంక్షలు విధించడం ఇప్పుడు మనకి చాలా రెలవెంట్ అయింది, కరెంట్ టాపిక్ అయింది. సెబీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటండి అంటే, ఇప్పుడు ఫండ్ హౌసెస్ ఉంటాయి కదా, వీటిని ఏమంటాము, ఏఎంసీలు అంటాం, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది, లేకపోతే యాక్సిస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, బిర్లా ఉంది. ఇట్లా దాదాపు మంచి పెద్దవి, అంటే పెద్దవంటే కొంచెం గుడ్ పెర్ఫార్మింగ్. రిలయన్స్ ఉంది కదా, ఇట్లా చాలా ఉన్నాయి. అయితే వీటికి ఏంటి, సెబీ ఏం చేస్తున్నది ఇప్పుడు అంటే, సెబీ కొత్తగా రిస్ట్రిక్షన్స్ పెట్టింది కొన్ని విషయాల మీద. సెబీ ఈజ్ నాట్ హ్యాపీ. ఏంటంటే, ఒకటి, రెగ్యులర్ స్కీమ్ ఒకటి, డైరెక్ట్ స్కీమ్ ఒకటి ఉంటుంది. మీకు తెలుసు ప్లాన్ రెగ్యులరా డైరెక్టా. రెగ్యులర్ అంటే మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఇక దీన్ని పెద్ద సబ్జెక్ట్ చేసేసాం, ప్రచారం అంటే భయంకరంగా చేసేసాం. మనం ముఖ్యంగా వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ చూసే వాళ్ళకి దాదాపు అందరికీ తెలుసు రెగ్యులర్ ప్లాన్కిను డైరెక్ట్ ప్లాన్కిను. అయితే అక్కడ కొందామని వెళ్తే, మీరు డైరెక్ట్ అయితే మీరు చేసుకోండి, మేమేం చేయం పోండి అంటారు. రెగ్యులర్ అయితే రండి అంటారు. అంటే ఏంటి, రెగ్యులర్ ప్లాన్ అయితే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి కమిషన్ వస్తుంది, అప్ ఫ్రంట్ వస్తుంది, ట్రైలింగ్ వస్తుంది. అంటే అప్ ఫ్రంట్ అంటే ఇప్పుడు మీ చేత కట్టించాడు అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, అప్పుడు వస్తుంది కొంత అమౌంట్. తర్వాత ఫండ్ నడుస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూడా కొంత కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఆ మధ్యన దగ్గర 4% వరకు కలెక్ట్ చేసేవాళ్ళండి. 3 to 4% వరకు మ్యూచువల్ ఫండ్స్ కలెక్ట్ చేసేవారు. ఏంటి, మన ఫండ్ వాల్యూలో సంవత్సరానికి. చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ.
అందుకని తగ్గించారు, ఏడుస్తూ రొప్పుతూ రోస్తూ తగ్గించారు. తర్వాత రీసెంట్గా సెబీ కనిపెట్టింది. ఏంటి కనిపెట్టిందంటే, ఇప్పుడు రెగ్యులర్కి డైరెక్ట్కి డిఫరెన్స్ ఉండాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏబి ఉంది, రెగ్యులరు 10 రూపీస్ది 4 రెట్లు అయింది అంటే చాలా సంవత్సరాలు అయితే కదా 4 రెట్లు అవుతుంది. 10 రూపాయలు 40 రూపాయలు ఎప్పుడు అవుతుంది? 3 టైమ్స్ ఎక్స్ట్రా అయింది కదా. 43, 45 ఉందండి, 45 పైసా. డైరెక్ట్లో ఏ 45, 20 పైసా ఏదో ఊరికే కాదు, ఉజ్జాయం చెప్తున్నా, ఇది ఎక్కువ ఉంటుంది కదా, అట్లీస్ట్ 44 ప్లస్ ఉంటుంది కదా. ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే, రెగ్యులర్లో కమిషను, బ్రోకర్ కమిషన్ ఎవరైతే మనల్ని చేర్పించారో, ఎవరి ద్వారా అయితే మనం జాయిన్ అయ్యామో రెగ్యులర్లో, వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏంటంటే తీసి మన ఫండ్లోంచి కొంత అమౌంట్ తీసి వాళ్ళకి పంచుతారు. వాళ్ళు తీసుకునేది తీసుకుంటారు, వీళ్ళకి పంచుతారు. అంటే ఇక్కడ పంచుకునే వాళ్ళు ఇద్దరయ్యారు. ఒకటి ఫండ్ మేనేజర్సు వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారు, తర్వాత ఎవరి ద్వారా అయితే మనం జాయిన్ అయ్యామో రెగ్యులర్ ప్లాన్లో వాళ్ళకు కూడా ఇందులోంచే తీసి ఇస్తారు. ఇవ్వగా మిగిలింది ఎన్ఏవిగా అనౌన్స్ చేస్తారు. ఓకే అండి. అయితే రెగ్యులర్ డైరెక్ట్ అయితే ఏంటి, మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా? మీడియేటర్ లేరు కదా. అంటే అప్పుడు ఫండ్ హౌసెస్ తమ పర్సంటేజ్ మాత్రమే తీసుకుని మిగిలినవి ఎన్ఏవి రూపంలో ప్రకటిస్తుంది. మిడిల్ మ్యాన్ లేడు, ఇంకా బ్రోకర్ లేడు, డైరెక్ట్ అయిపోయాం మనం. అయితే ఈ మధ్యన ఏంటి కనిపెట్టిందంటే, 4-5 ఫండ్స్ పేర్లు వచ్చినాయి బయటికి, వెలికి తీశారు. ఏంటి, డైరెక్ట్ ప్లాను, గ్రోత్ ప్లాన్లు ఇన్ని పెట్టినా కొన్ని ఫండ్స్ అండి రెగ్యులర్ ప్లాన్కిను డైరెక్ట్ ప్లాన్కి పెద్ద డిఫరెన్స్ రావటం లేదంట ఎన్ఏవి. అవి కనిపెట్టారు. అంటే నాకు గుర్తులేదు, రిలయన్స్ ఇంకే ఉన్నట్టున్నాయి, నేను ఎగ్జాక్ట్గా స్పెల్ అవుట్ చేయటం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టడీ చేయండి, మీ దగ్గర టైం ఉంటే గూగుల్ సెర్చ్ చేశారంటే ఎక్కడో చోట దొరుకుతుంది. అయితే సెబీకి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఏమిటయ్యా రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ ప్లాన్కి పెద్ద డిఫరెన్స్ రాలేదా? ఇక్కడంటే డిఫరెన్స్ కనబడుతున్నది, ఇది ఓకే. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 43, 45 రెగ్యులర్ ప్లాన్ అయితే 43, 75 డైరెక్ట్ ప్లాన్ అనుకుందాం. ఏముందండి డిఫరెన్స్? ఇంతేనా? రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ ప్లాన్కి ఇంతేనా డిఫరెన్సు? అంటే మీరు కమిషన్ అదేమి ఇవ్వటం లేదా వాళ్ళకి? దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అంటే డైరెక్ట్ ప్లాన్లో ఏవేవో కొన్ని కాస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మొత్తానికి ఆ ఫండ్ వాల్యూని తగ్గిస్తున్నారు అన్నమాట. ఏదో చేస్తున్నారు కదా, వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళినట్టు ఉన్నాయి, నాకు జస్ట్ ఐడియా లేదు, లేదా ఎక్స్ప్లెనేషన్ అడిగి ఉంటుంది సెబీ. ఇదేంటయ్యా రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ ప్లాన్కి పెద్ద డిఫరెన్స్ రావటం లేదే అంటే ఏం చేస్తున్నారు? డిఫరెన్స్ లేకపోతే మరి ఎందుకో, దానికి దీనికి తేడా లేకపోతే ఎలాగా? ఖచ్చితంగా తేడా రావాలిగా, సిగ్నిఫికెంట్గా. రావటం లేదు ఎందుకని? సారీ, లెట్ మీ చెక్. అదొకటి వచ్చింది. తర్వాత ఇది నడుస్తుండగా ఈలోగా ఏం చేసిందంటే సెబీ, అబ్బాయి మీరు యాజ్ ఫండ్ మేనేజర్స్ చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారయ్యా, మీరు ఇంత వసూలు చేయాల్సిన అవసరం లేదయ్యా అంటున్నది. ఏంటి ఏమైందంటే, ఇప్పటికీ కూడా 2% ప్లస్ వసూలు చేస్తున్నాయి ఫండ్స్. కొన్ని ఫండ్స్ అయితే వాటి ఇష్టం, వాళ్ళు 2.4% వసూలు చేస్తే వీళ్ళు 2.7% వసూలు చేయటం. అలాగా ఏంటంటే మేము చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాము, మాది చాలా ఇది అని. మామూలుగా వీళ్ళు ఛార్జ్ చేసేటటువంటి పర్సంటేజీ 2% కానివ్వండి, 2.5% కానివ్వండి, ఏమేమి కవర్ అవుతాయి? వీళ్ళ ప్రమోషన్ ఛార్జెస్, ప్రమోషన్ ఉంటుంది కదా, స్కీమ్ ప్రమోషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదండి, బోల్డ్ అంత అడ్వర్టైజ్మెంట్స్ మీద ఖర్చు పెడతారు కదా. తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఫండ్ మేనేజ్ చేయాలంటే బోల్డంత ఉంది కదా, బోల్డంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళకి శాలరీస్, కమిషన్స్ ఉన్నాయి కదా. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ నేను అనేది. తర్వాత ఫండ్ మేనేజరు
చార్జ్ చేస్తాడు కదా, మామూలుగా చేయడు, గట్టిగా చేస్తాడు. నిజం చెప్పాలంటే మీరు నేను కూడా చేయొచ్చు, కొంచెం నాలెడ్జ్ తీసుకుని. ఎక్కువ స్కిల్ అక్కర్లేదండి. ఒకసారి మంకీస్ సెలెక్ట్ చేశారు. అమెరికాలో అయితే ఒక ఆయన మంకీలను పెట్టి వాటి చేత టచ్ చేయించాడు. ఇట్లాగా మంకీలు టచ్ చేసినాయి. మంకీలు ఏవైతే టచ్ చేసినాయో, మంకీలకి ఏమో ఇవన్నీ ఆలోచించి కాదు కదా, ఊరికే టచ్ చేసినాయి. మంకీలు టచ్ చేసిన షేర్లలో ఇన్వెస్ట్ చేయించాడు. తర్వాత ఫండ్ మేనేజర్ని పిలిచి మీరు సెలెక్ట్ చేయండి అంటే బ్రహ్మాండంగా దుర్బిణీలు వేసి బాగా స్టడీ చేసి రీసెర్చ్ అనలిస్టులు చేసి కొన్ని సెలెక్ట్ చేశారు. వీటిలోని ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్గా ఏం డిఫరెన్స్ రాలా. కొన్ని కేసుల్లో మంకీవే బాగా వచ్చినాయి. ఏంటండి అంటే శాస్త్రోక్తంగా వెళ్ళి ఏమైంది, ఏం కాలేదు చూడండి, మంకీ సెలెక్ట్ చేసినా మీరు చేసినా ఒకటేనండి అని నిరూపించడానికి చేశాడు ఆయన. అమెరికాలో చేశాడు ఆయన. ఎందుకంటే ఫ్యూచర్ బేస్డ్ అండి. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది భవిష్యవాణి వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. మంకీకిను పెద్ద అనలిస్ట్కి పెద్ద డిఫరెన్స్ రాదండోయ్. ఎంతమంది అనలిస్టులు చెప్పగలిగారండి ఐషర్ మోటార్స్ ఖచ్చితంగా టాప్లోకి వెళ్తుందని, శ్రీ సిమెంట్స్ టాప్లోకి వెళ్తుందని, బాగా వస్తుందని ఎంతమందికి తెలుసండి? మీకు సంగతి తెలియదేమో. మేము యాక్టివ్గా ఉన్న రోజుల్లో, యాక్టివ్గా షేర్లో చేస్తున్న రోజుల్లో, యంగ్గా ఉన్నప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ కంట్రోల్ అండి, టోటల్ కంట్రోల్లో ఉండేది. షుగర్ కూడా టోటల్ కంట్రోల్. ఇప్పుడు కొంచెం రిలాక్స్ చేశారు, పూర్తిగా చేయలే. సిమెంట్ ఇండస్ట్రీ కంట్రోల్డ్ ఇండస్ట్రీ అండి. మరి ఏంటి 50 రూపాయలు ఉండేది శ్రీ సిమెంటు, డీకంట్రోల్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సిమెంట్ ఇండస్ట్రీస్లో గ్రోత్ వచ్చిందండి. అంబుజా సిమెంట్ అవన్నీ ఎక్కడుండేవి, పడుకుని ఉండేవి. ఇండియా సిమెంట్ అని, సౌత్లో ఇండియా సిమెంట్ అని ఇలా ఉండేవి. చెట్టినాడు సిమెంట్ అని ఏదో అక్కడక్కడ కొట్టుకుంటూ ఉండేవి. డీకంట్రోల్ చేసిన తర్వాత, కంట్రోల్స్ ఎత్తేసిన తర్వాత అవి అందుకున్నాయి. అది టైం పట్టింది. అప్పుడు కదా ఎవరికి తెలుసండి ఇది లాంగ్ టర్మ్లో బాగుంటుంది శ్రీ సిమెంట్ అని. తర్వాత తెలిసింది. పెరిగిపోయిన తర్వాత తెలుస్తుంది అందరికీ. మనకు తెలీదా? ఇప్పుడు మనకు తెలియటం లేదు ఐషర్ మోటార్స్ చాలా బాగుందని, ఇన్ఫోసిస్ చాలా బాగుందని. కానీ ఇన్ఫోసిస్ ముందు ఎలా ఉంటుంది అనేది ఎలా చెప్పగలం? అట్లీస్ట్ ఇంత బాగుండదు కదా. విప్రోలో వచ్చినంత గ్రోత్ ఇప్పుడు వస్తుందా ఫ్యూచర్లో? అందులో 1/4 కూడా వచ్చే అవకాశం లేదు. అంతే, ఒక టైము. కాబట్టి ఫండ్ మేనేజర్స్ చాలా గట్టిగా హెఫ్టీ ఛార్జెస్ వసూలు చేస్తారు. ఎనీవే, నెవర్ ది లెస్ ఇవి ఈ ఎక్స్పెన్సెస్ ప్లస్ కొంచెం గ్రోత్, ప్రాఫిట్ రావాలి కదా. ఫండ్ మేనేజర్స్కి ప్రాఫిట్ కావాలి కదా. ఇప్పుడు సుమారుగా 20-25% సంపాదిస్తున్నారండి చక్కగా ఈ సర్వీస్ ఇండస్ట్రీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 20-25% సంపాదిస్తున్నారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. అందుకని మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి బాగుంటుందని అంటారు. చాలామంది పెట్టారు. ఇప్పటికీ చాలామంది షేర్స్ ఉండుంటాయి కదా. హెచ్డిఎఫ్సి, ఈ మధ్యన హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూ కూడా వచ్చారు కదా, అదే ఐపీఓకి వచ్చారు కదా. ఐసిఐసిఐ వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు లేటెస్ట్గా సెబీ ఏం చెప్తున్నదంటే, మీరు చాలా వసూలు చేస్తున్నారయ్యా, నెవర్ ది లెస్ ఇవన్నీ చాలా వసూలు చేస్తున్నారయ్యా, తగ్గించండి అని. ఎట్లా తగ్గించమని చేసిందంటే, జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను, జనరల్ ఐడియా, మీరు చదవండి ఎక్కడన్నా. బిగ్ హౌసెస్ ఉన్నాయనుకోండి, బిగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏఎంసీస్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనుకోండి, పోనీ ఎస్బీఐ అనుకోండి. ఎస్బీఐ నాకు ఐడియా లేదు, ఆదిత్య బిర్లా, బహుశా రిలయన్స్, ఇట్లా ఉన్నాయి కదండి కొన్ని పెద్ద ముఖ్యంగా ఈక్విటీ బేస్డ్ గురించి మెయిన్గా చెప్తున్నారు వీళ్ళు సెబీ వారు. ఏంటంటే మీరు చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు, తగ్గించండి అయ్యా. ఎట్లా అంటే ఒక లిమిట్ పెట్టారు. బిగ్ హౌసెస్కి ఒక లిమిట్ పెట్టి వాళ్ళకి అంటున్నారు, మీరు 2% ప్లస్ ఎందుకయ్యా, తగ్గించి 1% చేయండి, లేదా 1% ప్లస్ చేయండి. చిన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే లిమిట్ పెట్టారు. వాట్ అసెట్ వాల్యూ, యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని అంటారు, దాన్ని ఏయుఎం అంటారు. అంటే అది ఎంత ఫండ్ వాల్యూ మేనేజ్ చేస్తున్నదని. అంటే
వేల కోట్లలో చేస్తున్నదా, వందల కోట్లలో చేస్తున్నదా, చాలా ఎక్కువగా చేస్తున్నదా, తక్కువగా చేస్తున్నదా, అది టోటల్ ఫండ్ ఎంత, జనాలు డబ్బులు ఎంత మీ దగ్గర ఉన్నాయండి అని దాన్ని యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు, ఏయుఎం. ఈ ఏయుఎంను బట్టి హయ్యర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అసెట్స్ అనుకోండి, మీరు బోల్డ్ అంత డబ్బులు మేనేజ్ చేస్తున్నారు కదా, మీకు పర్సంటేజ్ తగ్గించండి అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. అంటే చిన్నవాళ్ళు తగ్గించరు కానీ పెద్దవాళ్ళు తగ్గించాలి. అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ట్రెండ్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీనివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, ఒక 50,000 కోట్లు మేనేజ్ చేస్తున్నది. ఓకే, 50,000 కోట్లు మేనేజ్ చేస్తున్నది ఫండ్. ఏది మన ఏది చెప్తా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 కోట్లు చాలా హై అనుకుందాం. వాళ్ళు తక్కువే ఛార్జ్ చేయాలి ఇప్పుడు. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే సగం లేదా ఏ లిటిల్ మోర్ దాన్ దట్. వాళ్ళు 2%, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు 2% వసూలు చేస్తుంటే వీళ్ళు 1%, 1.2% అదో చెప్పారులేండి, అంత వసూలు చేయాలి. అప్పుడేమవుతుంది, మన సెలక్షన్ ఎక్కువ బిగ్ ఫండ్ వాల్యూ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వెళ్తాం. ఎందుకని? వాడు ఛార్జెస్ తక్కువ వసూలు చేస్తున్నాడు కదా. బాగుందా? అర్థమైందండి? హెచ్డిఎఫ్సి ఉంది, చాలా ఎక్కువ ఫండ్స్ మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, మీకు అన్ని డబ్బులు ఎందుకయ్యా, తగ్గించండి అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పర్సంటేజ్ తగ్గిస్తారు కదా, 1.2% వసూలు చేస్తుంది అనుకోండి హెచ్డిఎఫ్సి. ఇంతకుముందు 2.2% వసూలు చేసేదాలో ఇప్పుడు 1.2 చేస్తున్నది. అప్పుడు ఏం చేస్తారు, మనం అందరం కూడా మిగతా ఇంకేదో తీసుకోండి, పిఎన్బి ప్యారిపస్ ఉందనుకుందాం. ఆ పిఎన్బి ప్యారిపస్ మంచిదే కానీ వాళ్ళ ఫండ్ వాల్యూ తక్కువ, వాళ్ళు 2% వసూలు చేస్తున్నారు, వాళ్ళు తగ్గించలేరు, వాళ్ళు తగ్గించక్కర్లేదు. పిఎన్బి ప్యారిపస్కి వెళ్తామా, అది మంచిది ఇది మంచిది, ఈక్వల్లీ గుడ్. పిఎన్బి ప్యారిపస్కి వెళ్తామా లేకపోతే హెచ్డిఎఫ్సికి వెళ్తామండి? హెచ్డిఎఫ్సి వాడు 1.2% తీసుకుంటున్నాడు, వాడే 2% తీసుకుంటున్నాడు. అంటే అందరూ కూడా బిగ్ ఫండ్ హౌసెస్కే వెళ్ళిపోతారు మెజారిటీ. అమాంగ్ ది ఈక్వల్ పెర్ఫార్మింగ్ అనిపించిన వాటిల్లో పెద్దవాడు ఎవడైతే వాడి దగ్గరికి వెళ్తారు. అంటే చిన్నవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది అంటారే, ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు పెద్ద చేప చిన్న చేపను మింగే విధంగా చిన్న మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండటం వలన వాటి మీద పెర్ఫార్మెన్స్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు బెటర్ ఎన్ఏవి చూపించలేరు, ఎందుకంటే వాళ్ళు 2% వసూలు చేస్తారు కదా, వీళ్ళే 1% వసూలు చేస్తున్నారు కదా. వీళ్ళ ఎన్ఏవి వీళ్ళ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది కదా, మార్కెట్లో కాంపిటేటివ్గా ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి కొంచెం పర్సంటేజ్ ప్రాబ్లం వచ్చినట్టే, అంటే దేర్ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్స్, బట్ దే గెట్ మోర్ ఫండ్స్. ఇప్పుడు 50,000 కోట్లు మేనేజ్ చేసేవాడల్లా 70,000 కోట్లు 80,000 కోట్లు మేనేజ్ చేస్తుంటాడు. ఓవరాల్గా ఏమవుతుంది, ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఏం ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మోర్ ఫండ్స్ ఆర్ కమింగ్. మరి చిన్నవాళ్ళకి మూసేసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి వాడికి తగ్గిపోతుంది, తక్కువ మంది వెళ్తారు. లేదు వాడు కట్ త్రోట్ కాంపిటీషన్లో వీళ్ళతో పోటీ పట్టడానికి వాడేం చేయాలి, అండర్ ప్రెషర్ వాడు కూడా తగ్గించాల్సి వస్తుంది. కాంపిటేటివ్ కదా, వాడు కూడా 1.5 ఆ రేంజ్కి తీసుకురావాల్సి వస్తుంది. ఎంత మొనగాడైనా బెటర్, ఎంత గొప్పగా పెర్ఫామ్ చేస్తున్నా వాడు తగ్గించకపోతే వాడి దగ్గరికి వెళ్ళరు, ఎందుకంటే తగ్గిస్తున్నాడు కదా వాడి దగ్గరికి వెళ్తారు. అట్లా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, ఇంకో రకంగా చెప్పాలంటే చిన్న కంపెనీలు మూతపడిపోతాయి, తగ్గిపోతాయి. లేకపోతే రెండు మూడు కలిపి మర్జ్ చేసి ఒకటి చేస్తారు తప్పక. చిన్న ఫండ్స్ 3, 4, 5 మర్జ్ అయిపోయి ఒక పెద్ద ఫండ్గా తయారవుతాయి. ఇప్పుడు టెలికాం చూడండి, ఐడియాను వోడాఫోను కంపెనీ మూసేసుకు వెళ్ళలేం కదా, అందుకని ఇద్దరు కలిసి బలవంతులతో ఇప్పుడు రిలయన్స్ జియోతోనూ ఎయిర్టెల్తోనూ పోటీ పడాలని చూస్తున్నారు. ఆయన అనిల్ అంబానీ గారు అయితే కామెంట్ చేశాడు, మొనోపలీ అయిపోతున్నది టెలికాం ఇండస్ట్రీ అని. అంత మొనోపలీ అవ్వదు కానీ
డ్యూఓపలి అయిపోతుంది, డ్యూఓపలి ఆలిగోపలి అయిపోతుంది. అంటే మొత్తం మీద కొత్త ఎంట్రెంట్స్ రాలేరు, 2-3 మాత్రమే మేనేజ్ చేస్తారు, మొత్తం టోటల్గా మార్కెట్ని కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇది కోకు పెప్సీ లాగా 1 అది కూడా ఇబ్బంది. మరి కాంపిటీషన్ కమిషన్ ఏం చేస్తుందో చూద్దాం. పెప్సీ కోక్ విషయంలో ఏం చేయలేకపోయింది కదా, అలా అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అంతేకాకుండా ఈ బ్రోకర్స్కి మిడిల్ మెన్ ఉన్నారు కదా రెగ్యులర్ స్కీమ్లో, వాళ్ళకి ట్రైలింగ్ ఫీజు ఇవ్వద్దంటే అనేస్తున్నది. అంటే వాళ్ళ ఫీజులు కూడా కట్ చేస్తున్నది. వాళ్ళ ఫీజులు కట్ చేస్తుంటే పాపం వాళ్ళకి ఏమవుతున్నదంటే ఇంకా వాళ్ళు టు ఎర్న్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇంకా వాళ్ళ యాక్టివిటీ ఎక్స్పాండ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి గండి కొట్టింది. వాళ్ళ మిడిల్ మెన్కి ఇప్పుడు తక్కువ వస్తుంది రెగ్యులర్ స్కీమ్లో. ఇప్పుడు రెగ్యులర్ స్కీమ్ వెళ్ళినా కానీ కొంచెం వాళ్ళకి వెళ్ళే పర్సంటేజ్ తగ్గుతుంది, అమౌంట్ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ టోటల్లీ బెనిఫిషియల్ టు ద ఇన్వెస్టర్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి టోటల్లీ బెనిఫిషియల్. కాబట్టి ముందు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మరింత వెసులుబాటు కలుగుతున్నది. ఇట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ నౌ. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కదా. మరి పాత స్కీములు కూడా అప్లై చేస్తారా లేకపోతే కొత్త స్కీములకు మాత్రమే చేస్తారా అనేది అది క్లారిటీ చూడాలి. చేయాలి ఖచ్చితంగా, పాత స్కీములు కూడా చేయాలి, లేకపోతే వెయిట్ చేయాలి మనం. లేకపోతే ఆల్రెడీ పాత స్కీములను ఏం చేయాలి, కొత్తగా పెట్టే వాటికి మాత్రమే వర్తిస్తుంది అన్నారనుకోండి, మనం ఏం చేయాలి, పాత స్కీముల్లోంచి ఎగ్జిట్ అయిపోయి కొత్తగా మళ్ళీ ప్రారంభించాలి. చూద్దాం. ఇప్పుడు అట్లానే గబుక్కుని తొందరగా డెసిషన్ తీసుకోకూడదు. ఏంటి చేస్తారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఛార్జెస్ తగ్గటం ఖాయం. రెగ్యులర్ ప్లాన్స్లో మిడిల్ మెన్ తాలూకు కమిషన్ అవి కూడా తగ్గటం ఖాయం, కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఐపీఓ కూడా ఎక్కువ కాలం మన ఫండ్స్ ఎక్కువ ఉండకుండా వాళ్ళ దగ్గర ఉండకుండా దాన్ని కూడా కట్టుదిట్టం చేశారు. ఒక 2-3 రోజుల్లోనే ఐపీఓ క్లోజ్ అయిపోగానే 2-3 రోజుల్లో కొటేషన్ వచ్చేస్తుంది స్టాక్ మార్కెట్లో, ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. ఇట్లా కొన్ని మెషర్స్ తీసుకున్నది థ్యాంక్స్ టు సెబీ. ఎందుకంటే సెబీ జాబే అది, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఉండాలి కదా. ఇట్ ఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇట్ హ్యాస్ బీన్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఎవర్ సిన్స్ సెబీ కేమ్. సెబీ వచ్చిన దగ్గర నుంచి సంస్కరణలు చేసుకుంటూ ఫస్ట్ 2 to 5 years కొంచెం ఇబ్బంది అయిందిలేండి. దానికి కూడా ఒక 10 years దాదాపు స్ట్రగుల్ అయినట్టే లెక్క. గ్రాడ్యువల్గా తన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది, ప్రతిదీ ఒక్కోటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నది. ఆ దిశగా చాలా బాగా చేసింది. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్. బాయ్.